ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా వినండి. ఒకవేళ మీరు మేషరాశి వారైతే రాబోయే కొన్ని నిమిషాలు మీకు అసలు ఎగతాళి కాదు. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు సరిగ్గా ఈ రోజున మీ జీవితంలో క్రియాశీలమైన ఒక భయంకరమైన దైవ సూచన మీ ముందుకు రాబోతుంది. అది మిమ్మల్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుందా లేదా మీతో ఎంత పెద్ద తప్పు చేయిస్తుంది అంటే దాని పశ్చాత్తాపం మీ జీవితకాలం పాటు కొనసాగుతుంది. మరియు అవును, నేను ఈ మాటలు ఊరికే అనడం లేదు, ఈ రోజు నేరుగా తీర్పు కాగితం బయటకు వచ్చేసింది అనే పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిర్ణయం జరిగిపోయింది. కాకపోతే ఇప్పటి వరకు మీకు తెలియలేదు అంతే. కానీ ఆగండి, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మొదలు కూడా కాలేదు. మీరు గెలుస్తారా లేదా సర్వస్వం కోల్పోతారా అనేది నిర్ణయించే ఆ వెల్లడి ఖచ్చితంగా మీ అంచనాల కంటే చాలా పెద్దగా ఉండబోతుంది. అది అంత సులభంగా ముగిసిపోయేది కాదు. మరి స్నేహితులారా, ఈ రోజున ఉదయం నుంచి మీ చుట్టూ ఏదో ఒక వింత శక్తి తిరుగుతుంది. బహుశా మీరు దాన్ని అనుభవించి కూడా ఉంటారు. ఏదో పాత విషయం మెదడులో పదే పదే తిరుగుతుంది. మీ నుండి దూరమైన ఒక వ్యక్తి హఠాత్తుగా గుర్తుకు వస్తాడు. మరియు అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే మీ లోపల ఏదో తెలియని ఒక రకమైన బెంగ లేదా ఆందోళన భావం ఉంది. ఏదో జరగబోతుంది అన్నట్లుగా. మరి స్నేహితులారా, ఇదే మీ జీవితంలో ఒక రహస్య ద్వారం తెచ్చుకోబోతుందని చెప్పే మొదటి ముందస్తు హెచ్చరిక. కానీ ద్వారం అందరి కోసం తెరవబడదు. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ సెక్షన్ లో సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ఇచ్చే అత్యంత శక్తివంతమైన సూర్య అష్టాక్షరి మంత్రం ఓం సూర్యాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. దానితో పాటు మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను, గ్రహ దోషాలను ముక్కలు ముక్కలు చేసే సంకటమోచనుడి అత్యంత శక్తివంతమైన హనుమాన్ బీజ మంత్రం ఓం హం హనుమతయే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఈ పేరు గుర్తు పెట్టుకోండి. ఇది సాక్షాత్తు ఆంజనేయుడి హనుమాన్ బీజ మంత్రం. మీ హృదయంలో నమ్మకం ఉంటేనే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ శక్తి నేరుగా పైనుండి అనుసంధానించబడి ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి స్నేహితులారా. మేషరాశి వారికి సాధారణ రోజు కాదు. ఎందుకంటే ఈ రోజు గ్రహాల కదలికలు నేరుగా మీ కర్మల లెక్కలను తెలుస్తున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీరు ఒక చిన్న తప్పు చేసినా దాని ప్రభావం నేరుగా మీ కష్టార్జితంపై, మీ గౌరవంపై పడుతుంది. అవును, నేను స్పష్టంగా చెప్తున్నాను. పొరపాటు జరిగితే కోలుకోలేనంత తీరని నష్టం లేదా జరిమానా లాంటి భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రోజు సాయంత్రం సమయంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. గతంలో మీరు జీవితంలో ఒక పెద్ద పాత్రను పోషించి ఆ తరువాత దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ కథలోకి ప్రవేశిస్తాడు. లేదా వారి ప్రస్తావన హఠాత్తుగా వస్తుంది. కానీ జాగ్రత్త, కనిపిస్తున్నదంతా నిజం కాదు మరియు నిజం ఇంకా దాగి ఉంది. ఈసారి వారి ఉద్దేశం పాతది కాదు. ఇదే సమయంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి యొక్క అసలైన ఆలోచన, అసలైన ఉద్దేశం ఈ రోజు బయటపడవచ్చు. అది నిజం మిమ్మల్ని లోపల నుండి పూర్తిగా కదిలించి వేస్తుంది. కానీ ఇదే నిజం మిమ్మల్ని కాపాడగలదు కూడా. మీరు ఇప్పటి వరకు నాతో కనెక్ట్ అయి ఉంటే ఒకసారి నేను అర్థం చేసుకుంటున్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కర్మల లెక్క చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మీతో జ్యోతిష పరంగా ఆలోచిస్తూ ఉండవచ్చు, అంతలా ఏం జరగవచ్చు అని. ఇదే అసలైన ఆట. ఎందుకంటే ఈ తప్పు ఏదో పెద్ద విషయం కాదు. ఇది ఒక చిన్న నిర్లక్ష్యం మాత్రమే అవుతుంది. ఏదైనా కాగితం, ఏదైనా నిర్ణయం, ఏదైనా నమ్మకం లేదా ఎవరినైనా కళ్ళు మూసుకొని విశ్వసించడం. ఇక్కడే 80% మంది ప్రజలు చిక్కుకుపోతారు. కానీ ఒకవేళ మీరు ఈ ఒక లక్ష్యాన్ని గుర్తించగలిగితే అదే పరిస్థితి మీకు ఒక వరంగా మారుతుంది. మరి ఆ దైవ సూచన ఏమిటి? అది నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. ప్రస్తుతానికి గుర్తుంచుకోండి, ఈ రోజు మధ్యాహ్నానికి ముందే మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని వెనక దాగి ఉన్న ప్రయోజనం చాలా పెద్దది. మరియు మీ అదృష్ట దిశను మార్చుకునే మొదటి మలుపు ఇదే. కానీ ఈ అవకాశం మీకు నేరుగా లభించదు. ఒక మూడవ వ్యక్తి ద్వారా వస్తుంది. ఎవరైనా స్నేహితుడు, బంధువు లేదా మీరు పెద్దగా ఆశలు పెట్టుకొని ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. ఒకవేళ మీరు ఆ సమయంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అవకాశం తిరిగి రాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను ఎందుకు పదే పదే ఈ రోజు సాధారణ రోజు కాదని అంటున్నాను? వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు ఎందుకంటే ఇలాంటి ఖచ్చితమైన విషయాలు మీకు పదే పదే దొరకవు. స్నేహితులారా, ఇప్పుడు మీ ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే ఈ రోజు మీ పనిలో ఒక మలుపు రాబోతుంది. అక్కడ మీరు 2 మార్గాల్లో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. మొదటి మార్గం చాలా సులభంగా ఉంటుంది, కానీ దాని ఫలితం చిన్నగా ఉంటుంది. రెండో మార్గం చాలా కఠినంగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది ప్రజలు ఇక్కడే తప్పు చేస్తారు. వారు సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ
మేషరాశి వారు ఈ రోజు మీరు ఆ తప్పు చేయకూడదు. డబ్బు విషయానికి వస్తే ఈ రోజు మీకు ఒక దాగి ఉన్న లాభం కనిపిస్తుంది, కానీ అది నేరుగా మీ చేతికి రాదు. మొదట మీరు ఒక పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ పరీక్ష ఏమిటి? ధైర్యం మరియు ఓర్పు. అవును, ఈ రోజు ఒకవేళ మీరు తొందరపాటు పడితే మీరు ఓడిపోవచ్చు, కానీ మీరు సరైన సమయం కోసం వేచి చూస్తే అదే విషయం మీకు రెట్టింపు ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు ఒకవేళ మీరు ధైర్యం చూపిస్తే రాబోయే కొన్ని రోజుల్లో మీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కానీ మరోసారి చెప్తున్నాను, అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఆ రహస్యం దేనితో ముడిపడి ఉందంటే నేను మొదట్లో ప్రస్తావించిన తీర్పు కాగితంతోనే. ఎందుకంటే ఆ కాగితం మీ భాగ్యానికి సంబంధించిన ఒక అద్భుత సంకేతం. అందులో ఏమి రాసి ఉందో మీరు సరైన సమయంలో అర్థం చేసుకోగలిగితే మీరు ఆ సర్వస్వం కోల్పోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. లేదా కానీ వద్దు, ఆ విషయాన్ని ఇప్పుడే ఇక్కడే ఆపేద్దాం. ఎందుకంటే తదుపరి వెల్లడి కాబోయే విషయం అంతకంటే ప్రమాదకరమైనది మరియు ఆశ్చర్యకరమైనది. స్నేహితులారా, ఏ చోట అయితే మనం మాటను ఆపేమో అక్కడి నుండి ఆట ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే నేను సూచించిన ఆ తీర్పు కాగితం ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకు రాబోతుంది. అసలు ఈ కాగితం ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. జాగ్రత్తగా వినండి, ఇది ఏ కాగితం కాదు, ఇది ఒక పరిస్థితి. మీరు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న లేదా తీసుకోబోయే ఒక నిర్ణయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిర్ణయం యొక్క ప్రభావం ప్రస్తుతం మీకు చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని వెనుక దాగి ఉన్న ఫలితం చాలా పెద్దది. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు, ఎందుకంటే వారు అనుకుంటారు అరే ఇది చాలా చిన్న విషయమే కదా అని. కానీ ఈ రోజు అదే చిన్న విషయం మీ జీవితంలోనే అతిపెద్ద మలుపు కావచ్చు. మీరు ఇప్పటి వరకు వింటున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో సూర్య భగవానుడి అనుగ్రహం కోసం భగవంతుడికి ధన్యవాదాలు అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే వెల్లడి అందరి కోసం కాదు. ఇప్పుడు ముందుకు వినండి. మధ్యాహ్నం తర్వాత ఈ రోజు ఒక ముందస్తు అనుభూతి లభిస్తుంది. అది నేరుగా మీకు ఒక కాగితాన్ని గుర్తు చేస్తుంది. ఏదైనా ఫోన్ కాల్, ఏదైనా సందేశం లేదా హఠాత్తుగా వచ్చే ఏదైనా వార్త. ఇదే ఆ క్షణం. ఇక్కడ మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ఒక వల కూడా వేసి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ మనసు మిమ్మల్ని తొందరపడమని ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం చాలా అవసరమని మీకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆలోచించకుండా సరే అని అంటే అదే విషయం మీకు భారం కావచ్చు. ఇక్కడే 90% మంది చిక్కుకుపోతారు. కానీ మేషరాశి వారు మీరు విభిన్నమైన వారు. మీరు ఈ రోజు కేవలం ఒకే ఒక పని చేయాలి: ఆగడం, ఆలోచించడం, మరి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం. ఒకవేళ మీరు అలా చేయగలిగితే అదే పరిస్థితి మీ పాలిట దాగి ఉన్న నిధిలా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం మీరు ఏం ఆలోచిస్తున్నారో గుర్తుందా? మీరు మెదడులో పదే తిరుగుతున్న ఆలోచన నిజానికి ఒక ప్రకృతి సూచన. ఒకవేళ మీరు దాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఎందుకంటే ఆ హెచ్చరిక మళ్లీ వస్తుంది, కానీ ఈసారి కొద్దిగా విభిన్నమైన పద్ధతిలో వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని గుర్తిస్తే మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు కెరియర్ గురించి మరో ముఖ్యమైన విషయం. ఈ రోజు మీ పనిలో మిమ్మల్ని పైకి లేపే ఒక అవకాశం వస్తుంది, కానీ దానితో పాటు ఒక ప్రమాదం కూడా ముడిపడి ఉంది. ఇక్కడే మీ అసలైన పరీక్ష ఉంది. ఎందుకంటే ఈ అవకాశం మిమ్మల్ని భయపెడుతుంది మరియు ఆకర్షిస్తుంది కూడా. మీ మనసులో 2 శబ్దాలు వస్తాయి. ఒకటి చెప్తుంది చేసేయ్, ఇది మంచి అవకాశం అని. రెండవది చెప్తుంది ఆగు, ఎక్కడో నష్టం జరుగుతుందేమో అని. ఇక్కడే మీరు మీ అంతరంగిక పిలుపుని వినాలి. ఎందుకంటే ఈ రోజు మీ అంతర్జ్ఞాన శక్తి చాలా బలంగా ఉంది. ఒకవేళ మీరు దాన్ని సరిగ్గా వింటే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు, కానీ మీరు ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకుంటే నష్టం జరగవచ్చు. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా ఉంటే ఈ రోజు వారితో ఒక చిన్న వివాదం జరగవచ్చు. మీరు తేలిగ్గా తీసుకున్న ఏదో ఒక విషయం ఈ రోజు పెద్ద సమస్యగా మారవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక దాగి ఉన్న సందేశం ఉంది. ఒకవేళ మీరు సరైన పదాలు ఉపయోగిస్తే అదే వివాదం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకవేళ మీరు కోపంతో ఏదైనా తప్పుగా మాట్లాడితే దూరం పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే ఈ రోజు రాత్రి ఒక క్షణం వస్తుంది. అక్కడ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీకు అనిపిస్తుంది. కొద్దిగా దూరం, కొద్దిగా నిశ్శబ్దం. కానీ ఈ దూరం నిజమైనది కాదు. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఒకవేళ మీరు దీన్ని అధిగమిస్తే మీ బంధం మునపటి కంటే చాలా బలంగా మారుతుంది. స్నేహితులారా, ఇప్పుడు వినండి. రాత్రి సమయంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. ఇదే సమయం మీ అదృష్టం పూర్తిగా మారిపోగలదు. కానీ ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఆ సమయంలో మీరు ఒకరి ప్రత్యేకమైన గ్రహాల అమరికను గుర్తించాల్సి ఉంటుంది. ఆ రహస్యం
ఏమిటో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మీరు దాన్ని అర్థం చేసుకోకుండా వింటే తేలికగా తీసుకుంటారు. ఇక్కడే మీరు చేసే పొరపాటు మీకు భారీ ఆర్థిక సంక్షోభాన్ని కలిగించవచ్చు. మీకు ఏదైనా పదం వినపడవచ్చు, ఏదైనా సంఖ్య కనిపించవచ్చు, లేదా మీకు వింతగా అనిపించే ఏదైనా దృశ్యం ఎదురు కావచ్చు. అదే ఆ హెచ్చరిక అవుతుంది. కానీ జరిగే అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? ప్రజలు దాన్ని చూసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. వారికి అనిపిస్తుంది అరే ఇది సాధారణ విషయమే కదా అని. కానీ కాదు, ఈ రోజు ఏది సాధారణం కాదు. ప్రతి విషయం వెనక ఒక అర్థం దాగి ఉంది. ఒకవేళ మీరు ఆ వింత లక్ష్యాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు మొదట్లో ప్రస్తావించిన ఆ జీవితపు కాలపు పొరపాటు నుండి తప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు నిజంగానే ఆ గంభీరమైన విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే జాగ్రత్తగా కనెక్ట్ అయి ఉండండి. మరియు అవును, కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆ భగవంతుడికి తెలిపే ఒక సంకేతం. మరి స్నేహితులారా, కెరీర్ యొక్క అతిపెద్ద మలుపు రాత్రి ఇదే సమయంలో మీకు వస్తుంది. ఒక ఆలోచన హఠాత్తుగా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వస్తుంది. బహుశా ఏదైనా కొత్త పని, ఏదైనా కొత్త పద్ధతి, లేదా ఏదైనా పాత ప్రణాళికను మళ్లీ ప్రారంభించాలనే ఆలోచన. ఇదే ఆ క్షణం. దీన్ని మీరు పట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రణాళిక ఎక్కడి నుండో బయటి నుండి రావడం లేదు, మీ లోపలి లోతు నుండి వస్తుంది. ఇదే మీ అసలైన బలం. కానీ ఇక్కడ కూడా ఒక బలం ఉంది. మీరు అనుకుంటారు రేపు చూద్దాం, ఇప్పుడు కాదు అని. ఒకవేళ మీరు అలా చేస్తే అవకాశం చేజారిపోవచ్చు. కాబట్టి ఏ ఆలోచన వచ్చినా దాన్ని రాసి పెట్టుకోండి, దాన్ని పట్టుకోండి. ఇప్పుడు డబ్బుకు సంబంధించిన అత్యంత రహస్యమైన విషయం. ఈ రోజు మీకు చాలా ఆకర్షణీయంగా అనిపించే ఏదైనా ఆఫర్ లేదా అవకాశం కనిపించవచ్చు. తక్కువ శ్రమ ఎక్కువ లాభం అన్నట్లుగా ఇక్కడే అతిపెద్ద మోసం దాగి ఉంది. ఎందుకంటే చాలా సులభంగా అనిపించే విషయం వెనుక తరచుగా ఏదో ఒక కుట్ర ఉంటుంది. మీరు మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగాలి, ఇది నిజంగానే ఎంత సులభమా? సమాధానం లోపలి నుండి కాదు అని వస్తే మీరు అక్కడితోనే ఆగిపోవాలని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక సెకండ్ మీకు అనిపిస్తూ ఉండవచ్చు అంతా అర్థమైపోయింది, అంతా ఇక్కడితో ముగిసిపోయింది, అంతా స్పష్టంగా ఉంది, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిపోయిందని. కానీ ఇక్కడే అతిపెద్ద మలుపు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం బాహ్య ఆధారాలు మాత్రమే. అసలైన ఆట మీ లోపల నడుస్తుంది. అవును, మీ మనసు లోపల. ఎందుకంటే ఈ రోజు మీ అతిపెద్ద బలం మరియు అతిపెద్ద బలహీనత రెండు ఒకేసారి యాక్టివేట్ అయ్యాయి. మీ బలం మీ ఆలోచన, మీ నమ్మకం మరియు మీ బలహీనత మీ భయం, మీ సందేహం. మరియు ఈ రోజు ఇదే సమయంలో ఈ రెండు ముఖాముఖి తలబడతాయి. మీరు రెండు దిశలో లాగబడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఒక వైపేమో ధైర్యం, మరో వైపేమో భయం. మీరు దేన్ని ఎంచుకుంటే అది మీ రేపటిని నిర్మిస్తుంది. ఇప్పుడు బంధాల యొక్క అత్యంత దాగి ఉన్న విషయం. ఈ రోజు మీ హృదయాన్ని తాకే ఏదైనా సందేశం లేదా ఏదైనా పదం మీ ముందుకు వస్తుంది. బహుశా ఏదైనా క్షమాపణ, బహుశా ఏదైనా నిజం. ఇదే ఆ క్షణం. ఇక్కడ మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు పాత బాధను పట్టుకొని కూర్చుంటారా లేదా దాన్ని వదిలేసి ముందుకు సాగుతారా? ఒకవేళ మీరు వదిలేస్తే మీ జీవితంలో ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని పట్టుకొని ఉంటే అదే బాధ పదే పదే తిరిగి వస్తుంది. ఒక క్షణం పాటు అంతా సద్దుమణిగినట్లు ఇక్కడితో ముగిసిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఏ ప్రమాదం లేదు అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మార్చేసే ఒక నిజం బయటకు వస్తుంది. ఇప్పటి వరకు దాచబడిన ఏదో ఒక రహస్యం, మీకు చెప్పని ఏదో ఒక విషయం, అదే విషయం మీ నిర్ణయాన్ని మార్చగలదు. కానీ ఇప్పుడు చెప్పబోయే దానికోసం మీరు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్నదంతా కేవలం ప్రారంభం మాత్రమే. అసలైన పొర ఇప్పుడు తెలియబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ ముందు వచ్చే ఆ సందేశం గురించి నేను పదే పదే చెప్పడం మీకు గుర్తుంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అద్భుతం ఏ సాధారణ విషయం కాదు. అది ఒక సంఖ్య రూపంలో రావచ్చు, లేదా మీరు గతంలో విన్న ఒక పదం రూపంలో రావచ్చు. కానీ ఈ రోజు అది భిన్నంగా అనిపిస్తుంది. అది మీ ముందుకు రాగానే మీ లోపల ఒక చిన్న జలధరింపు లాంటిది కలుగుతుంది. మనస్సాక్షి పలుకుతుంది, ఆగు, ఇందులో ఏదో ఉంది అని. ఇక్కడే మీరు ఆగాలి. ఎందుకంటే ఆ ఆగడమే మిమ్మల్ని ఆ తీరాన్ని ఆర్థిక నష్టం నుండి కాపాడుతుంది. ఒకవేళ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే చిన్న పొరపాటుకు పెద్ద ధర చెల్లించుకోవాల్సి వస్తుంది. మరియు ఇదే ఆ తీర్పు కాగితం. ఇది ముందే వచ్చేసింది అంటే ఫలితం ఖరారైపోయింది. కానీ మార్గం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పటి వరకు వింటున్నట్లయితే నిజంగా మీరు విభిన్నమైన వారు. ఒక పని చేయండి, కామెంట్ సెక్షన్ లో పవనపుత్రుడి రక్షణ కవచం కోసం జై శ్రీరామ్, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ శక్తి మీకు సరైన దిశను చూపిస్తుంది.
మరియు ఇప్పుడు మీరు మొదటి నుండి ఎదురు చూస్తున్న అతిపెద్ద వెల్లడి ఆ మీ కష్టార్జితం గురించి విషయం. నిజానికి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద నష్టానికి ప్రతీక. ఒకవేళ మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే ఆ నష్టం డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, లేదా ఏదైనా అత్యంత విలువైన బంధం కావచ్చు. కానీ ఒకవేళ మీరు ఈ రోజు ఈ దైవ సూచనలు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అదే ప్రమాదం మీకు ఊహించని పెద్ద లాభంగా కూడా మారవచ్చు. అవును, ఆట పూర్తిగా మారిపోతుంది మరియు ఇదంతా మీ యొక్క ఒకే ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇక జాగ్రత్తగా వినండి స్నేహితులారా. ఈ రోజు పడుకునే ముందు ఒక క్షణం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి. నేను సరైన మార్గంలోనే ఉన్నానా? సమాధానం లోపల నుండి ఏది వస్తుందో అదే మీ అసలైన అంతరంగిక పిలుపు. దానిని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే అది మిమ్మల్ని మీరు నిజంగా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు ఆ స్థానానికి తీసుకువెళ్తుంది. కానీ స్నేహితులారా, మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నది కేవలం సగం నిజం మాత్రమే. అసలైన పరీక్ష ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అంతా ప్రశాంతంగా అనిపించే ఒక క్షణం వస్తుందని నేను చెప్పడం మీకు గుర్తుంది కదా. తుఫాను వెళ్లిపోయినట్లుగా సరిగా ఆ క్షణమే అత్యంత ప్రమాదకరమైనది, ఎందుకంటే ఆ ప్రశాంతత తర్వాత వచ్చే ఒక మలుపులో మీరు చేసే ఒక చిన్న పొరపాటు అంతటిని మార్చేయగలదు. జాగ్రత్తగా వినండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఆలోచనలో మునిగిపోయినప్పుడు అప్పుడే మీ హృదయాన్ని, మెదడును రెండింటినీ కదిలించి వేసే ఒక విషయం మీ ముందుకొస్తుంది. బహుశా ఏదైనా పాత తప్పు గుర్తుకు రావచ్చు, లేదా అసంపూర్ణమైన పని ఎదురు కావచ్చు మరియు మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఏం లాభం అని. ఇక్కడే 99% మంది ఓటమిని అంగీకరిస్తారు, కానీ మేషరాశి వారు మీరు ఇక్కడ ఓటమిని ఒప్పుకోకూడదు, ఎందుకంటే ఇదే ఆ చివరి ద్వారం. దీని వెనక మీ అసలైన మార్పు దాగి ఉంది. మరి స్నేహితులారా, మొదటి నుండి మాట్లాడుకుంటున్న ఆ తీర్పు కాగితం నిజానికి ఒక హెచ్చరిక. అది మీకు ముందే లభించిన ఒక ముందస్తు సూచన, కానీ మీరు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. బహుశా ఎవరో మీకు ముందే వివరించారు, బహుశా మీరే స్వయంగా అనుభవించారు, కానీ మీరు దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు అదే విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. కానీ ఈసారి మీ ముందు రెండే మార్గాలు ఉన్నాయి. లేదా మీరు మళ్ళీ దాన్ని నిర్లక్ష్యం చేయాలి, లేదా ఈసారి దాన్ని అంగీకరించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే అదృష్టం నిర్ణయించబడుతుంది. మరియు ఇప్పుడు కేవలం సరైన నిర్ణయం తీసుకోవాలి. మరియు మీ జీవితంలో ఏం జరుగుతున్నా అది మరెవరి వల్ల జరగడం లేదు, అది మీ సొంత నిర్ణయాల వల్ల. మరియు ఇదే మీ అతిపెద్ద బలం, ఎందుకంటే దీన్ని మీరే సృష్టించినప్పుడు దీన్ని మీరే మార్చగలరు కూడా. ఇప్పుడు గమనించండి, ఈ రోజు తర్వాత రాబోయే 24 గంటల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పెద్ద నిర్ణయాన్ని ఆలోచించకుండా తీసుకోకండి, ఎటువంటి కాగితాన్ని చదవకుండా సంతకం చేయకండి, ఎటువంటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా నమ్మకండి, ఎందుకంటే ఈ రోజు రాబోయే కొన్ని రోజులను నిర్ణయిస్తుంది. మరి స్నేహితులారా, మిమ్మల్ని భయపెట్టే మరియు ఆకర్షించే ఒక అవకాశం వస్తుంది. ఈసారి మీరు భయాన్ని కాదు, మీ నమ్మకాన్ని ఎంచుకోవాలి, ఎందుకంటే భయం ఎప్పుడు మిమ్మల్ని చిన్నగా చేస్తుంది మరియు నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రేమ యొక్క చివరి మాట ఏమిటంటే, ఒకవేళ మీ హృదయంలో ఎవరైనా ఉంటే ఈ రోజు తర్వాత వారిని గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, లేదా పూర్తిగా వారితో ముడిపడాలి, లేదా మిమ్మల్ని మీరు స్వతంత్రులు చేసుకోవాలి. మధ్యస్థ మార్గం ఇకపై పనిచేయదు మరియు ఈ నిర్ణయం ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు అత్యంత చివరి మరియు అతిపెద్ద వెల్లడి, దీనికోసమే మీరు మొదటి నుండి వేచి చూస్తున్నారు. ఆ సర్వస్వం కోల్పోయే ప్రమాదం గురించిన సత్యం. నిజానికి ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది మీ జీవితం యొక్క విలువ. మీరు అత్యంత విలువైన దానిని కోల్పోయే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఈ రోజు ప్రకృతి ఇస్తున్న హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే. కానీ ఒకవేళ మీరు ఈ రోజు ఈ క్షణంలో ఒక సరైన నిర్ణయం తీసుకోగలిగితే అదే భారీ ఆర్థిక సంక్షోభం కాస్త ఒక సరికొత్త ఐశ్వర్యవంతమైన ప్రారంభంగా మారుతుంది. మీ అదృష్టం పూర్తిగా మారిపోయే ఒక అవకాశం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు పడుకునే ముందు ఒక చిన్న పని తప్పకుండా చేయండి. మీ గుండెపై చేయి వేసుకొని మీతో మీరు ఒక ప్రమాణం చేసుకోండి. నేను ఇకపై తప్పు పునరావృతం చేయను, నేను ఇకపై సరైన నిర్ణయమే తీసుకుంటాను. ఆపై సూర్యుడి తేజస్సును పెంచే అత్యంత పవిత్రమైన సూర్య గాయత్రి మంత్రం మనసులో స్మరించండి. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు మీ లోపల ఒక కొత్త దైవ శక్తి మేల్కొంటుంది మరియు అదే శక్తి మీరు నిజంగా వెళ్లాలనుకుంటున్న మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ రోజు ఒక ముందస్తు దైవ హెచ్చరిక, ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మరి మేషరాశి స్నేహితులారా, ఈ రోజు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ కష్టార్జితాన్ని దక్కించుకోవడానికి చేయవలసిన అత్యంత శక్తివంతమైన దైవ పరిహారాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో వచ్చే ఆకర్షకరమైన మోసాలను తిప్పికొట్టడానికి రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఎర్రటి చందనం లేదా ఎర్రటి పూలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అనంతరం సూర్య భగవానుడి యొక్క అత్యంత శక్తివంతమైన సూర్య బీజ మంత్రం 11 సార్లు
సార్లు జపించండి. ఓం హం హీం హోం సం సూర్యాయ నమః. ఇది మీ కష్టార్జిత వృధా కాకుండా చూస్తుంది. ఆర్థిక నిర్ణయాల్లో పొరపాటు జరగకుండా సూర్య భగవానుడు మీకు ముందస్తు వివేకాన్ని ఇస్తారు. మరియు ఈ రోజు మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయి. మనసు భయాందోళనకు గురవుతుందని చెప్పుకున్నాం కదా, దానికి ఇది పరమ ఔషధం. ఈ రోజు ఆంజనేయ స్వామి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. అనంతరం ఆంజనేయుడి యొక్క అసలైన హనుమాన్ బీజామంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి. ఓం హం హనుమతయే నమః. మేషరాశి వారి అంతర్గత భయం తొలగిపోయి అపారమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి పూర్తిగా నశిస్తుంది. మరి బంధాలు అపార్థాలు అత్యంత సన్నిహితుల నుండి వచ్చే నిశ్శబ్దం మిమ్మల్ని కదిలించవేయకుండా ఉండాలంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు. వీలైతే ఈ రోజు గోధుమలతో చేసిన పదార్థాలను పేదలకు దానం చేయడం చాలా శ్రేష్టం. మీ జాతకంలో సూర్యబలం పెరిగి బంధాల్లోని కోపం దూరం తగ్గిపోతాయి. మీ ప్రేమ బంధాలు మరింత బలంగా మారతాయి. ఈ దైవ సూచనలను నమ్మి ముందుకు సాగండి. ఒకవేళ మీరు ఈ పరిహారాలు చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.